సో ఈ ఎల్పిజి సిలిండర్లకి రావాల్సిన ఈ సబ్సిడీ అమౌంట్ బహుశా ఈ ఫేజ్ కూడా పూర్తయిన తర్వాత, అంటే మూడో విడత కూడా పూర్తయిన తర్వాత లబ్ధిదారుల్లో ఆ సమాచారం లోపం లేకుండా వాళ్ళ ఫోన్స్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని దీన్ని ఉపయోగించుకునే విధంగా కసరత్తు పూర్తి చేసి తప్పకుండా వాళ్ళు కూడా డైరెక్ట్గా ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరారో ఆ విధంగా ఈ సబ్సిడీ అమౌంట్స్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లో వెళ్ళే విధంగా ఒక ప్రయత్నం చేస్తాం. చాలామంది మీడియా మిత్రులు సహజంగా ప్రజల్లో వెళ్తున్నప్పుడు కొంతమంది సమాచారం లోపంతో మా ఖాతాలోకి ఇంకా డబ్బులు జమ కాలేదనే భావన వ్యక్తపరుస్తూ ఉన్నారు. చాలా లోతుగా మేము దీనిపైన అధ్యయనం చేసాం. ఇది మీ అందరితో కూడా పంచుకోవాల్సిన అంశం. మాకు వచ్చిన సమాచారం ఎక్కడైతే ఈ 2 విడతల్లో కూడా మేము ప్రజలకి మరింత మెరుగైన ఆలోచనతో చేయాలని మేము చూసామో, నాన్ క్యాష్ ట్రాన్స్ఫరబుల్ అకౌంట్స్ కొంతమందికి ఉన్నాయి. అది సుమారు 86,000గా గుర్తించాం. సో 86,000 మంది లబ్ధిదారులు ఎవరికైతే అర్హత ఉందో, కాకపోతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ సక్రమంగా లేవో, అమౌంట్స్ వాళ్ళ అకౌంట్లోకి క్రెడిట్ కాలేకపోయినాయి. సో ఈ 86,000 మంది లిస్ట్ కూడా తీసుకుని కమిషనర్ గారు రాబోయే రోజుల్లో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందితోటి వీళ్ళకి అవగాహన కలిగే విధంగా ఆ పొరపాటు జరగకుండా ఉండడానికి కోసం ఓ ప్రయత్నం చేస్తున్నాం. ఇంత భారీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు గర్వంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కేవలం 4,516 ట్రాన్సాక్షన్సే ఫెయిల్ అయినాయి ఇప్పటి వరకు.